హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన నరసరావుపేట ఎంపీ ప్రస్తుతం. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, మొన్న తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. సో లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవల కాలంలో నాగార్జున కుటుంబం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన సందర్భంగా అక్కడ ఉన్నారు ఆయన. సో ప్రధాని మోదీ దగ్గరికి నాగార్జున కుటుంబాన్ని లావు శ్రీకృష్ణదేవరాయలు తీసుకుపోయారు అనేది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా భావిస్తోంది. ఆ ఫోటోగ్రాఫ్లో నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు ఆయన కూడా ఉన్నారు. అక్కడ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాజీ ఎంపీ ఉన్నారు. సో వీళ్ళంతా కలిసి ప్రధాని మోదీని కలిశారు. నాగార్జున అనే వ్యక్తి మనకి ఆగర్భ శత్రువు కదా, నాగార్జున అనే వ్యక్తి పూర్తిగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకి కదా, నాగార్జున అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కదా, అటువంటి వ్యక్తితో కలిసి ప్రధాని దగ్గరికి ఎలా వెళ్తారు లావు శ్రీకృష్ణదేవరాయలు? అటువంటి వ్యక్తిని అసలు ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి ఎలా తీసుకెళ్తారు లావు శ్రీకృష్ణదేవరాయలు? యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మనకి వ్యతిరేకి కదా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకి కదా, అటువంటి వ్యక్తితో కలిసి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ ప్రోగ్రామ్కి ఎలా అటెండ్ అవుతారు? ప్రధాని దగ్గరికి అటువంటి వాళ్ళని తీసుకెళ్లాల్సిన అవసరం ఈయనకి ఏమొచ్చింది? తెలుగుదేశం పార్టీ విధానాలు ఏంటో, తెలుగుదేశం పార్టీ ఆలోచన ఏంటో లావు శ్రీకృష్ణదేవరాయలకి ఇప్పుడు తెలియకపోతే ఎప్పుడు తెలుస్తాయి అంటూ చాలా పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏంటి లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన తప్పు? ప్రధాని నరేంద్ర మోదీ తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన మనిషా? భారతదేశ ప్రధానమంత్రి కదా, భారతదేశ ప్రధానమంత్రి దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు కదా. అటువంటి సందర్భంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక సినీ నటుడు నాగార్జునతో పాటు లావు శ్రీకృష్ణదేవరాయలు అక్కడికి వెళ్తే తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం ఏంటి? ఎందుకు అందరినీ ఒక రకంగా చూడలేకపోతున్నారు? శత్రువులుగా చూసే మనస్తత్వం ఎక్కడి నుంచి వస్తోంది? ఎందుకు వస్తోంది? తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక నటుడిని, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ఎంపీ ప్రధాని మోదీని కలిపేందుకు తీసుకెళ్తేనో, కలిసినప్పుడు అక్కడ ఉంటేనో తెలుగుదేశం పార్టీకి జరిగిన నష్టం ఏంటి? ఏ నష్టం జరుగుతుంది? గతంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఉధృతంగా మాట్లాడింది, అనేక పర్సనల్ ఎలిగేషన్స్ చేసింది. 2019 ఎన్నికల సందర్భంగా మోదీ లాంటి వాడు, మోదీ డైరెక్ట్గా అసలు మా రాష్ట్రానికి రావద్దు అని చెప్పింది. ఆయన వస్తే నల్ల బెలూన్లు ఎగరేసింది. అమిత్ షా కుటుంబం తిరుమలకు వస్తే వెహికల్ పైన దాడి చేసింది. అప్పటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పైన భౌతికంగా దాడికి ప్రయత్నం చేసింది. సో ఇన్ని మీరు చేసి 2024 ఎన్నికలకు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీతో మీరు పొత్తు పెట్టుకోవచ్చా? పార్టీలుగా మీరు మారిపోవచ్చా? ఎక్కడ సినీ నటుడు నాగార్జున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అంటూ క్యాంపెయిన్ చేశారు? ఎక్కడ సినీ నటుడు నాగార్జున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయవద్దు అని ప్రచారం చేశారు? చేయలేదు కదా. అటువంటిప్పుడు నాగార్జున ఎందుకు శత్రువు అయిపోతాడు మీకు? మీతో వచ్చి మీ జెండా కప్పుకోకపోతే, మీతో వచ్చి మీ డయాస్ల మీద మీ ఎజెండా మాట్లాడకపోతే వాళ్ళంతా మీకు శత్రువులు అయిపోతారా? ఓ నటుడిని నటుడిగా చూసే సంస్కారం లేకుండా ఎందుకు పోతుంది? భారత ప్రభుత్వం గుర్తించిన గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం ఈ దేశ ప్రధానమంత్రిని కలిస్తే దాన్ని అలా ఎందుకు చూడలేకపోతున్నారు? అంత సంకుచితంగా ఎందుకు మారిపోతున్నారు? లావు శ్రీకృష్ణదేవరాయలు మంచోడా? లావు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి 2-3 రోజుల వరకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. రోజుల వ్యవధిలో మీ పార్టీలోకి వచ్చేసి ఎంపీ అయిపోతే ఆయన ఓకే, ఆయన యాక్సెప్ట్ చేస్తారు. కానీ మీకు ఎప్పుడు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడని, వైసీపీకి ఓటేయండి అని ఎక్కడా చెప్పని నాగార్జునతో కలిసి ఆయన డయాస్ షేర్ చేసుకుంటాను మీరు జీర్ణించుకోలేరా? డైరెక్ట్గా వైసీపీ ఎంపీ మీ పార్టీలోకి వచ్చి టికెట్ తీసుకొని పోటీ చేస్తే ఓకే మీకు. ఏ పార్టీకి సంబంధం లేని ఒక గొప్ప నటుడి కుటుంబం ప్రధాని కలుస్తున్న సందర్భంగా ఆయనతో లావు శ్రీకృష్ణదేవరాయలు ఉంటే మీకు శత్రువు అయిపోతాడా? ఇటువంటి సంకుచిత భావనలు వేడకపోతే, ఇటువంటి సంకుచిత మనస్తత్వంతో ఆలోచించడం మొదలు పెడితే తెలుగుదేశం పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా అక్కడికే పరిమితం అవుతారు. మీ చుట్టూ మీరు గీత గీసుకొని మీకు మీరే ఐసోలేట్ అయిపోతారు. సో సినీ నటుల పట్ల కూడా ఈ రకమైన ధోరణి ప్రదర్శించడం సరైనది కాదు. గతంలో తెలుగుదేశం పార్టీని మీడియా సంస్థలు నడిపిస్తున్నాయి లాంటి విమర్శ ఉంది. గతంలో కాదు, ఇప్పటికీ అటువంటి విమర్శ ఉంది. ఇప్పుడు రాను అది తెలుగుదేశం పార్టీని సోషల్ మీడియా నడిపిస్తుంది అలాంటి ఇంప్రెషన్ వస్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏం చేయాలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా డిసైడ్ చేసే పరిస్థితి వస్తుంది. వెరీ అన్ఫార్చునేట్. నేను ముందు ఎత్తుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీని అన్ని విమర్శలు గతంలో మీరు చేశారు. అటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పిలిచిందామే. ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు పురంధేశ్వరి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా? అప్పటికి ఇంకా పొత్తు పెట్టుకోవాలా? ఎన్డీఏలో భాగం కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుకి ఏదో నాణ్యం రిలీజ్ కార్యక్రమానికి దేనికో ప్రధాని మోదీ పైనే అటువంటి వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు. అమిత్ షా కుటుంబంపై దాడి చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మా నాయకులు ఆంధ్రప్రదేశ్కి వస్తే నల్ల బెలూన్లు ఎగరేశారు.
అటువంటి వాళ్ళను ఎన్టీఆర్కి సంబంధించిన నాణ్యం రిలీజ్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారిని ఎలా పిలుస్తారు పురంధేశ్వరి గారు అని భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి గారికి క్రమశిక్షణ నోటీసులు ఇవ్వాలా? ఇది కరెక్ట్ అయితే అది కూడా కరెక్టే కదా, అది ఇంకా డైరెక్ట్ రాజకీయ నాయకులు కదా. ఎన్టీ రామారావు నటుడే, అక్కినేని నాగేశ్వరరావు నటుడే. ఎన్టీ రామారావుకు సంబంధించిన కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది, దానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని పిలిచింది. ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి కదా. నాకు గుర్తున్నంత వరకు ఆయన ఏ రాజకీయ పార్టీ జెండా కప్పుకొని క్యాంపెయిన్ చేసినట్టు గుర్తులేదు. నాగార్జున గారు అయితే ఇక్కడ చేయాల. మీకు వ్యతిరేకులందరికీ మీరు కండవాలు కప్పేస్తూ ఉంటారు. మీ ఎజెండా ఎవడు మోయకపోతే వాడికి అవతల వాళ్ళు కండవ కప్పేస్తుంటారు మీరు. సో ఆ రోజు పురంధేశ్వరి గారు కూడా చేసింది కూడా తప్పేనా? ఇది చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు అటువంటి. మీ పార్టీలోకి జస్ట్ నెక్స్ట్ డే వచ్చి రేపు ఎల్లుండి నామినేషన్ వేయడానికి లాస్ట్ రోజు అనగా కూడా వచ్చి టికెట్లు తీసుకొని గెలిచి ఎంపీలు మంత్రులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరిపైన మీకు కోపం ఉండదా? వాళ్ళు పర్వాలేదా? ఇటువంటి వైఖరి మార్చుకోకపోతే, ఇటువంటి వైఖరి మార్చుకునేలా వాళ్ళ సోషల్ మీడియాని తెలుగుదేశం పార్టీ కంట్రోల్ చేసుకోకపోతే ఆ పార్టీ నేను ముందు చెప్తున్నట్టుగా సంకుచితంగా అయిపోతారు. మీకు మీరు ఐసోలేట్ అయిపోతారు. మీకు మీరే ఓ సపరేట్ లోకంలో విహరిస్తున్నట్లుగా అయిపోతుంది. ప్రపంచంతో సంబంధాలను తెంచేసుకుంటారు. ప్రపంచం కూడా మిమ్మల్ని వెలేసే పరిస్థితి వస్తుంది. టేక్ కేర్.